కృష్ణవేణి గారు, మీరు బయటికి వెళ్ళండి. డాక్టర్, కృష్ణవేణి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. వంశీ గారు, రాత్రి మీకేం చెప్పాను? డాక్టర్ గారు ఏం చెప్తే అది వినాలన్నావు. నేను బయటే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీరు పిలవగానే వచ్చేస్తాను, సరేనా? అలాగా కృష్ణవేణి, మరి నువ్వు బయటే ఉండాలి. మా వంశీ గారు గుడ్ బాయ్. డాక్టర్, మీరేం చేస్తున్నారు? నీతో మాట్లాడుతున్నాను వంశీ. ఓ అవునా? అవును, నీకు పాటలంటే చాలా ఇష్టం అంట కదా? ఓ అవును, కృష్ణవేణి జోలపాట అంటే నాకు చాలా ఇష్టం. మరి ఆ పాట వింటావా? వింటాను. వంశీ, రిలాక్స్, హాయిగా పడుకో. రిలాక్స్గా కళ్ళు మూసుకో, మెల్లగా కళ్ళు మూసుకో. రిలాక్స్ వంశీ, కళ్ళు మూసుకుంటున్నావు. ప్రశాంతంగా ఉంది. రిలాక్స్. వంశీ, శ్వాస బాగా తీసుకో. 1 2 3 వంశీ, నువ్వు శ్వాస తీసుకుంటున్నప్పుడు నీ మనసు నిండా సంతోషంగా ఉంది. బాగా రిలాక్స్ అవుతున్నావు. రిలాక్స్ వంశీ. నా మాట విను. రిలాక్స్. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. వంశీ, నీ చేతులు రిలాక్స్ అవుతున్నాయి. వంశీ, నీ కాళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్.
రిలాక్స్. రిలాక్స్ వంశీ. వంశీ, నీ చేతులు రిలాక్స్ అయ్యాయి, నీ కాళ్ళు రిలాక్స్ అయ్యాయి, బాడీ మొత్తం రిలాక్స్ అయ్యింది. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇప్పుడు నీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు వంశీ. ఇప్పుడు టైం 3 అవుతుంది. స్కూల్ వదిలారు. బెల్ సౌండ్ వినిపిస్తుంది. నీ ఫ్రెండ్స్తో నువ్వు బయటకొచ్చావు. నీ పక్కన లక్ష్మి ఉంది కదా వంశీ, నీ ఫ్రెండ్ లావణ్య లక్ష్మి. నువ్వు లక్కీ అని పిలుస్తావు కదా వంశీ. లక్కీ, రిలాక్స్. వంశీ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? స్కూల్లో. నీ పక్కన ఎవరున్నారు? లక్కీ ఉంది. నీకిప్పుడు ఎన్నేళ్ళు? 8 years. ఏం చేస్తున్నారు మీరు? నేను లక్కీ చెట్టు కానుకొని కళ్ళు మూసుకున్నాం. అప్పుడు నీకెలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. రిలాక్స్. తర్వాత ఏమైందో చెప్పు వంశీ. రిలాక్స్ వంశీ. రిలాక్స్ వంశీ. ఆ తర్వాత మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? కారు వచ్చింది. రిలాక్స్. రిలాక్స్. నేను కారులో కూర్చున్నాను. కారులో ఎవరున్నారు? మా తాతయ్య. మీ తాతయ్య పేరు? ప్రతాపరుద్ర. మీ తాతయ్య పక్కనే కూర్చున్నావా? అవును. ఆయన ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు కదా? చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు అడిగావా? అడిగాను, చెప్పలేదు. రిలాక్స్. 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 ఆ తర్వాత ఏం జరిగింది? రిలాక్స్ వంశీ. రిలాక్స్.
వంశీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య 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 తాతయ్యకి ఏమైంది? తాతయ్య చనిపోతారని ఎవరు చెప్పారు వంశీ? తాతయ్య అర్ధరాత్రి చనిపోతారని పిచ్చయ్య చెప్పాడు. పిచ్చయ్య ఎవరు వంశీ? పిచ్చయ్య పిచ్చయ్య నా స్కూల్ బ్యాగ్ బాక్స్ కార్లో పెడతాడు. ఓ సర్వెంటా? రిలాక్స్ రిలాక్స్ వంశీ. తను ఇంకా ఏం చెప్పాడు? తాతయ్య గారిని ఈరోజు అర్ధరాత్రి అవుట్ హౌస్ కి వెళ్ళొద్దని చెప్పమన్నాడు. మరి నువ్వు వెళ్ళి చెప్పావా? రిలాక్స్ రిలాక్స్. నేను వెళ్ళి తాతయ్యకు చెప్పాను. అప్పుడు తాతయ్య ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నారు. ఫ్రెండ్స్ ఎవరు? పీటర్ ప్రిన్సిపల్, ఎలిజబెత్ ఆంటీ, డిటి నాయక్ అంకుల్, ఇంజనీర్ అంకుల్. రిలాక్స్ రిలాక్స్. ఎలిజబెత్ ఆంటీ ఎవరు? తాతయ్య ఫ్రెండ్. మరి డిటి నాయక్ అంకుల్ ఎవరు? పోలీస్ అంకుల్. ఇంజనీర్ అంకుల్ ఎవరు? ఇంజనీర్ అంకుల్ ఇంజనీర్ అంకుల్ పేరు తెలీదా? తెలీదు. మంచి అంకుల్. నాకు పెయింటింగ్స్ కూడా నేర్పించారు. రిలాక్స్ రిలాక్స్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నేను తాతయ్య దగ్గరే పడుకుంటాను, నువ్వు రా తాతయ్య, లేకపోతే నాకు నిద్ర రాదు. రిలాక్స్ రిలాక్స్. నిన్నెవరు తీసుకెళ్తున్నారు వంశీ? పిచ్చయ్య. ఆ తర్వాత ఏం జరిగింది వంశీ? అర్ధరాత్రి అవుట్ హౌస్ లో రిలాక్స్ రిలాక్స్ వంశీ. నువ్వు అవుట్ హౌస్కి వెళ్ళావు కదా? రిలాక్స్ వంశీ. అవుట్ హౌస్ లో నువ్వేం చూసావు? తాతయ్య ఏం చేస్తున్నారు?
ఆయన ఎక్కడున్నారు? తాతయ్య తాతయ్య అమ్మా అవుట్ హౌస్ కి అమ్మ వచ్చిందా వంశీ? అమ్మా తాతయ్య అమ్మా అమ్మా తాతయ్య వంశీ రిలాక్స్. గులాబీ పువ్వు గులాబీ పువ్వు గులాబీ పువ్వు రక్తం 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 రిలాక్స్ వంశీ. తాతయ్య రక్తం వంశీ అవుట్ హౌస్ నుంచి వెనక్కి వస్తున్నావు. తాతయ్య రక్తం రక్తం వెనక్కి వస్తున్నావు. తాతయ్య తాతయ్య రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్. నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావు. డీప్ స్లీప్. రిలాక్స్ రిలాక్స్ వంశీ. రిలాక్స్. వంశీ వంశీ వంశీ. May I have your attention, please? May I have your attention, please? Will the real Slim Shady please అరవింద్ stand up? నువ్వా? అవును, Will the real Slim ఇందాకటి నుంచి నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేసి నిన్నిక్కడికి పిలిపించింది నేనే. ఓ మై గాడ్, భయపడ్డావు కదా? నిన్ను Dr. Dre said, సరే, అసలేంటి సర్ప్రైజ్? ఎందుకు ఇలా చేసావు అరవింద్? feminist women love feminists. ఎందుకంటే నీతో పర్సనల్ గా మాట్లాడదామని. పర్సనల్ గానా? You know what? అది ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు? మాట్లాడడం ఒకటే కాదు, My head loose, but no worse. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? Let loose, but can't వెయిట్ చేయాలి వీనస్. bump a dead move. My ఇట్స్ ఓకే సూపర్ మ్యాన్. that's the message that we deliver. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఈ నెంబర్ త్రిషదా కాదా? And it's the reason that a man and another man can't elope. But if you feel like I feel, I got the antidote. Women wave your pantyhose, sing the chorus and it goes. I'm Slim Shady, yes I'm the అంటే Shady.
ఇదంతా ప్రీ ప్లాన్ అన్నమాట. అవును, నేను ఫోన్ చేసి బెదిరించగానే వచ్చేసావేంటి? నేనేం భయపడి రాలేదు. ఛా, నువ్వు భయపడొచ్చావని నాకు తెలుసు. అరవింద్, ఇలాంటి కాల్స్ నాకు చాలా వస్తాయి. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి అసలేంటో కనుక్కుని క్లియర్ చేసుకుంటాను. అంటే అరవింద్, నేను ఇంటర్నేషనల్ మోడల్ని. నా ఫొటోస్ నెట్ లో చాలా ఉన్నాయి. చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు. లోకల్ గా ఆకతాయిలు ఎవరైనా నా గురించి ఎంక్వైరీ చేసి నేను ఇక్కడున్నానని కాల్ చేశారేమో, 4 తన్ని వెళ్దామని వచ్చాను. అవునా? ఇంటర్నేషనల్ మోడల్ గారు, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటిది? అడిగాక ఫీల్ అవ్వ కదా? పెళ్లికి ముందే అలాంటివేమైనా ఉంటే అడిగే అరవింద్. నీ ఫస్ట్ లవ్ నేనే కదా?